I new books for you. Thank you, Daddy. మరి నాకు అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థ్యాంక్ యూ డాడీ. మరి నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ. యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీడి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. భాగి, ఏమైంది భాగి? భాగి, డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకు పిచ్చి కింద? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడో చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్? చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపుల్ వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా? లేదే. వై? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే. జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. I hate you. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి, ఓ గాడ్, ఓ దేవుడా. The neighbors, not even friends, okay? Neighbors. మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి, నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం.